ఇప్పుడు మనకి అంటే టికెట్ రేట్లు 'గేమ్ చేంజర్' సినిమాకి పెంచడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇవ్వడం జరిగింది పెంపుకి. ముందు మనకి బెనిఫిట్ షోలు రద్దు చేస్తున్నాము, ఇంకా టికెట్ రేట్లు పెంచము అని చెప్పడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం. అయితే ఇప్పుడు హైకోర్టు కూడా దీని మీద అదేంటి పర్మిషన్ అంటే అంటే రేట్స్‌కి సంబంధించి మేము పర్మిషన్ ఇవ్వట్లేదు, రద్దు చేస్తున్నామన్నారు. మళ్ళీ ఇప్పుడు పెంచడం ఏంటి సడన్‌గా అని అంటున్నారు. అంటే ఇక్కడ ఎలాగుందంటే అమ్మ, పాన్ ఇండియా మూవీకి మనతో ఇండియా మన తెలుగు భాషను ప్రపంచ చిత్రపటాల్లో నిల్చోబెట్టాలి అంటే కొంత ఎక్కువ ఖర్చు పెట్టారు కాబట్టి దానికి నార్మల్ రేట్స్ ఇవ్వాలి. ఇస్తాం. అయితే ఆవేశంలోనో లేకపోతే ప్రతిపక్షం అనేది ఆడిపోసుకుంటుంది, ఈ సినిమా ఇండస్ట్రీ సపోర్ట్ చేయట్లేదు, మేము మంచి చేసిన అన్న ఒక ఆలోచనతోనో దేవాలయం లాంటి అసెంబ్లీలో ఆయన ఏమన్నారంటే నేనున్నంత వరకు మీకు బెనిఫిట్స్ ఇవ్వను, రేట్లు పెంచను అన్నాడు. కానీ అందరూ వెళ్ళి 36 మంది వెళ్ళారు, వెళ్ళి మాట్లాడారు, అన్నీ చూసుకొని రిక్వెస్ట్ చేసుకున్నారు, ఇవన్నీ చేసుకుని అప్ టు ఎఫ్డీసీ చైర్మనే, ఆయనే 3 డిస్ట్రిబ్యూటర్ కూడా. కనుక వాళ్ళందరూ కూడా రవి గుప్తా గారి దగ్గరికి వెళ్ళి ఏదో చేసి రేట్లు తెచ్చుకున్నారు. అయితే బెనిఫిట్స్ తీసేసి స్పెషల్ షోలను ఇచ్చారు, ప్రీమియర్ షో. అంటే అది ఇవ్వకూడదు, యాక్చువల్గా అది ఇవ్వకూడదు, మామూలుగా రెగ్యులర్ షోలు ఇచ్చేవచ్చు. అది అక్కడ దాని మీద కొంచెం కోర్టు వారు అభ్యంతరం తెలిపారు. బెనిఫిట్స్ అని పెట్టి ఆ మాట మార్చి మళ్ళీ ఈ మాట ఎందుకు పెట్టారు, తెల్లవారు 4 గంటలకి 1 గంటకు షోలు, 4 గంటల షోలు ఏంటి, ఇది కరెక్ట్ కాదు కదా అనేది హోమ్ సెక్రటరీ గారికి ఒక ఆదేశం జారీ చేసి మీరు అది ఒకసారి రెక్టిఫై చేసుకోండి అన్న. ఆటోమేటిక్గా అయిపోయింది, ఇంకా సినిమా పడిపోయింది, ఆల్రెడీ వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఏమీ చేయలేం. కనుక దాన్ని 24 మన సమాధానం హోమ్ సెక్రటరీ గారు చెప్పాలి. అంటే ఫర్దర్ ఇలాంటివి జరగకుండా ఉండడానికి కోసం మరి శ్రీనివాసరెడ్డి గారిని ఎవరో వేశారు ఆ పిటిషనర్, ఆయన సమాధానం చెప్పారు. అంటే ప్రతిపక్షాలు మన ఇష్టం వచ్చినట్టు ఆడిపోసుకున్న రేట్ ఏమీ ఇక్కడ నార్మల్గా పెంచలేదు, ఒక స్మాల్ రేటే పెంచారు. అయినా దానికి కూడా కలెక్షన్స్ లేవు. ఓకే, అంటే గవర్నమెంట్ మనం రేవంత్ రెడ్డి గారిని ఒక విధంగా చూసుకుంటే పాన్ ఇండియా మూవీకి మనం పెంచకపోతే రేపు ఇన్ ఫ్యూచర్ మనం టోటల్గా పాన్ ఇండియా మూవీని మనం బడ్జెట్ తగ్గించిన వాళ్ళు అవుతాం. రేపు ప్రపంచ చిత్రపటం తెలుగు భాష అనేది ప్రపంచ చిత్రపటం తీసుకొని పెట్టలేము, ఐటీ హబ్ అనేది మనం హైదరాబాద్ పెట్టలేము అన్న ఒక దాంతో ఈజ్ ఎంకరేజ్డ్ ఇన్ ప్రొడ్యూసర్. ప్రజల్ని ఆలోచించి ప్రొడ్యూసర్ని ఆలోచించే చేశాడు ఆ నిర్ణయం. మనం తప్పట్టడానికి ఎక్కడ లేదు. 900 రూపాయల టికెట్ని మనం తప్పట్టాం. అయితే పుష్ప సినిమాకి రేట్లు ఇవ్వడానికి దీనికి ఆ తొక్కసలాడికి సంబంధం లేదు. ఎందుకు సంబంధం లేదంటే అది ఇన్ఫర్మేషన్ రాంగ్ రావడం, తొక్కసలాడికి హీరో వస్తున్నాడని చెప్పడం, ఆ హీరో ఓటర్లో జనాలు అనుకున్న దానికంటే ఎక్కువ అవ్వడం, అది మన అల్లు అర్జున్ గారి టీం వచ్చి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, అది హీరో గారు అక్కడ రావడం, వేలాది మంది జనాలు రావడం వల్ల తొక్కుసలాట జరిగిందే తప్ప రేట్లు పెంచడం వల్ల బెనిఫిట్స్ ఇవ్వడం వల్ల నష్టం జరగలేదు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.